హాయ్ అండి, మీ పేరేంటి? రాణి అండి. రాణి గారు, రాణి రాణి ఒక పాట ఉంది తెలుసా మీకు? రాణి రాణమ్మ ఆనాటి ఏవమ్మా. రాజుగారి పేరేంటి? మల్లికార్జున్. మల్లికార్జున్ అందులో కూడా రాజు ఉంది. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్ప. ఎక్కడ దొరికారు రాజుగారు? ఇక్కడే బయ్యారం. బయ్యారంలో దొరికారు. పాపం బయ్యారంగా వెళ్ళేసరికి బయ్యారంలో రాజుగారు దొరికారా? విశాఖలే వద్దంటుంది. బయ్యారంలో దొరికిన రాజుగారిని భయపెడుతున్నాం అంటే మనం మామూలు వాళ్ళం కాదు. అంటే మనకు కూడా ఒక దెయ్యం ఫ్రెండ్ ఉంది కదా. రాణి గారు, మీ దెయ్యం ఫ్రెండ్ పేరేంటి? రాణి గారి ఫ్రెండ్ దెయ్యం పేరు బోణి. ఇప్పుడు ఆ దెయ్యం ఫ్రెండ్ ని పిలిచి మనం రకరకాల పనులు చేయించుకోవాలి. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు బోణి ఫ్రెండ్ మందే కదా. గిన్నెలు వంట అన్ని చేసిన తర్వాత బోణిని పిల్లాలి, గిన్నెలు తోమేయాలి. దెయ్యాలు కదా దద్ద తోమేస్తాయి. బట్టలన్నీ ఉతికేయాలి, పని మనిషిని పెట్టక్కల్లా. ఇంకేం ఉపయోగాలు ఉన్నాయి ఒక ఫ్రెండ్ దెయ్యం అయితే చెప్పండి? ఇంటి అవసరాలన్నీ తీర్చాలి. మీరు అమ్మగారు ఇంటికి వెళ్ళారు అనుకోండి, బావగారు ఒక్కరే ఉంటారు కదా, పిలిచి తోడుగా వంట చేసి పెట్టాలి. వంట తర్వాత ముందు ఆయనకి తోడుగా నీడగా ఉంటది పాపం బోడి. ఉంటేనే కదా. వద్దా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అలా వద్దు కానీ వంట చేసేసి వెళ్ళిపోవాలి, అప్పుడే కదా మనల్ని బయటికి. అలా వద్దు, ఆయనకి తోడుగా ఉండకూడదు, వంట చేసి వెళ్ళిపోవాలంతే. సరే, ఒక టైం టెస్ట్ చెప్తే ధనదని చెప్పండి. ఓకే, రెడీ. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య, అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆదివారం అమావాస్య ఏదో అట్లే, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అటు ఇటు అవ్వచ్చు. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య, అడవిలో దొరికింది అల్లావుద్దీ దీపం. అల్లావుద్దీన్ అద్భుత దీపం. అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆరు బయటకు వచ్చి అందరికీ చూపించే లోపు అదృశ్యం అయిపోయింది, అయ్యో పాపం. ఆరు బయటికి వచ్చేసరికి అదృశ్యం అయిపోయింది, అయ్యో పాపం. మొత్తం చెప్పండి. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య, అడవిలో దొరికింది అద్భుత దీపం. అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఓకే, తర్వాత ఆదివారం అర్ధరాత్రి అమావాస్య, అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆరు బయటకు వచ్చి అందరికి చూపించేలోపు అదృశ్యం అయిపోయింది, అయ్యో పాపం. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆరు బయట తర్వాత గుర్తురావు. అందరికి ఆరు బయట అందరికి చూపించే లోపు అదృష్టం అయిపోయింది, అయ్యో పాపం. అయ్యో పాపం. అయ్యో పాపం. సూపర్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ రాణి గారు, కంగ్రాట్స్ బంటి గారు. ఆల్రైట్, చూసారు కదా, ఫస్ట్ రౌండ్ లో అద్దరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నిజంగా మనకు కూడా అప్పుడప్పుడు అలా దెయ్యాల్లో పైకి ఎగురుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ట్రై చేయండి ఎప్పుడైనా. చలో, మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇటువైపు సరిత గారు, ఇటువైపు త్రివేణి గారు. సో ఈ రౌండ్ లో నేను ఒక తెలుగు సినిమా పేరు చెప్తాను. సో మీరు గెస్ట్ చేయాలి. మీరు దాన్ని బొమ్మలతో చెప్పాలి, మాట్లాడకూడదు, దాని మీద రాయకూడదు. ఓకేనా? సరిత గారు, ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. 4 స్తంభాల ఆట. చూడండి, చెప్పండి సినిమా పేరు. పిల్లర్స్. పిల్లర్సా? పిల్లర్స్. ఎన్ని పిల్లర్స్? ఎన్ని పిల్లర్స్? 4. ఆట ఏంటి? ఆట ఓ గ్రౌండ్, క్రికెట్ మైదానం. పెద్ద రౌండ్ చూడండి, పెద్ద రౌండ్. సరే, పిచ్ అనుకోండి, దాని మీద వికెట్లు వేయండి. అదైతే ఇల్లు కిటికీ వేసినట్టు అతను. నీ అరుపులు నువ్వు అరుపుకోరా, నా బుర్ర నేను ఊపుతాను. మాట్లాడకూడదు. 4 ఏంటివి? టీవీ అనుకుంటా. అది టీవీయా? టీవీ అంట. క్రికెట్ స్టేడియం ఏమంటే టీవీ వేశారు. తొక్కుడు బిళ్ళ ఆట. తొక్కుడు బిళ్ళ ఆట. ఆట. ఇవి మిక్స్ చేయండి 2. తొక్కుడు బిళ్ళ ఆట. పిల్లర్స్. ఇంకా దాన్ని తెలుగులో ఏమంటారు? తెలుగులా స్తంభాలు. 4 ఆట. అది తొక్కుడు బిళ్ళ ఆట. మొత్తం సినిమా పేరేంటి? అది అష్టచెమ్మ. 4 స్తంభాలు. 4 స్తంభాలు. ఆట. ఆట కలపండి.
4 స్తంభాల ఆట. సమ్మర్ చెమటలు కాదు, మాకు చెమటలు వచ్చాయి. రైట్. ఏంటండి స్తంభాలా? స్తంభాలండి. ఒకటేంటి అంత లావు అయిపోయింది పాపం. నీళ్ళు ఎక్కువ పోసి. నీళ్ళు ఎక్కువ సిమెంట్ ఎక్కువ పోతే లావు అవుద్ది, నీళ్ళు ఎక్కువ పోసిన లావు అవుతుందా? ఇప్పుడు ఈ లెవెల్ ఈ టైంలో ఇట్లుంటుంది. ఈ టైంలో స్తంభాలు అలా ఉంటాయా? ఓ మై గాడ్. స్తంభాలు ఎండాకాలం వేడికి. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ 2 రెడీగా ఉన్నారు. ఇటువైపు ధనలక్ష్మి గారు, ఇటువైపు రాధిక గారు. మరి ఏళ్ళు ఏమి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో ఇప్పుడు చూడాలి. సో ధనలక్ష్మి గారు మీరు గీస్తారు, రాధిక గారు మీరు చెప్తారు. మ్యూజిక్ ప్లీజ్. సినిమా పేరు రాజుగారి గది. రాజుగారు అనుకుంటా. అయిపోయిందా? చాలా రాజుగారికి ఇంక ప్యాంట్ అక్కర్లా. రాజుగారు ప్యాంట్ వేసుకోరు, వద్దులేండి. ఓ చెప్పులు కూడా వేసుకున్నారు. కిరీటం పెడితే తెలుస్తుందేమో. కత్తి చేతిలో, అది కిరీటమేనా? ఓహో, ఆయన ఎవరో రాజుగారు వేసారా లేకపోతే గది ముందు సెక్యూరిటీ గార్డ్ని వేసారా? భీముడు. అయ్య బాబు. బాలాసింగ్. బాలసింగ ఈయనెవరు ఇప్పుడు? కాదు, సామ్రాజ్యం, కింగ్, రామరాజ్యం. కత్తి. కత్తి యుద్ధం. ఎవరు చేస్తారు కత్తి యుద్ధం? ఎవరు చేస్తారు? మనిషి. అమ్మా. ఎవరు? రాజు. ఆ రాజు దర్బార్. బెడ్రూమ్ తెలుగులో గది. ఆ. రాజుగారి గది. రాజుగారి గది. రైట్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మ్యామ్. హుషారుగా సాగిపోతున్న మన భామలు సత్యభామలో మన నెక్స్ట్ రౌండ్, మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఈరోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 4 చైర్లు రెడీగా ఉన్నాయి, 5 భామలు ఉన్నారు. ఫైనల్ గా ఒక్క విన్నర్ సత్యభామ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. సో ఇక్కడ రూల్స్ ఏంటి అంటే మీరు తిరుగుతూ పాటు డాన్స్ కూడా చేయాలి. సో తిరగడమే కాకుండా డాన్స్ చేయాలి. ఒకవేళ డాన్స్ చేయకుండా అలా నడిచేస్తే కూడా ఎలిమినేట్ అవుతారు. అందుకే డాన్స్ చేస్తూ ఆడాలన్నమాట. రెడీ, మ్యూజిక్ స్టార్ట్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా. మామిడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. నిర్మలా గారు ముందు కూర్చోబోయారా? సుజాత గారు ముందు చైర్ లాగారు. కూర్చున్నది ఎవరు? ఆమె కూర్చుంది, సుజాత గారే కూర్చున్నారు. ఆమె కూర్చుందా? అచ్చా, ఇటు నుంచి లాగబోయారు. సరే, ఇటు నుంచి లాగబోయినా కూర్చోడానికి అటు నుంచే ఉంది కాబట్టి నిర్మలా గారికి ఇచ్చేద్దాం. ఓకే.